ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన కోరుకున్న కోరికలన్నింటినీ తీర్చాలని అందరి తరపున కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి పాదాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నోట ఏం పలుకుతున్నారో విందాం రండి. బాబా గారి మాట ఏంటో విందాం రండి. అందరికీ కూడాను మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఈ పండగని జరుపుకోండి. ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి, ఈ రాత్రికి నువ్వు నిద్రపోకుండా నీ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఒక శుభవార్తనైతే తీసుకొచ్చాను బిడ్డ. నువ్వు చేసే ఈ జాగరణలో మహా అద్భుతాన్నే చూస్తావు బిడ్డ. ఎప్పుడు బాబా గారు అంటున్నారు ఎప్పుడు ఎలాగే ఉంటుంది అని అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు బిడ్డ. మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ కూడాను ఈ రాత్రికి జాగరణ చేస్తారు. కాబట్టి ఈ జాగరణలో మనకు నిద్ర పట్టకుండా బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తారు. అది కూడా నీ మనసు నచ్చే విధంగా ఒక మంచి శుభవార్త అందిస్తున్నాను. మనం చేసే జాగరణలో ఒక మహా అద్భుతం జరగబోతోంది అని అంటున్నారు. మన బాబా గారు మనం ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా కూడా బాబా గారు ఇచ్చే సందేశం ద్వారా వాటిని మనం మర్చిపోతున్నాము. ఊరట కలిగించే బాబా మాటలు ఎప్పుడూ వింటూ ఉంటే ఎంతో సంతోషంగా బ్రతకగలుగుతున్నాం. నువ్వు ఏం సాధించాలన్నది, నువ్వు ఏమేం కోల్పోయావో అవన్నీ కూడాను మనసులో పెట్టుకోకుండా ఆరాధన చక్కగా చేస్తున్నావు తల్లి. నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నువ్వు శివయ్య దగ్గర పెట్టిన సంకల్పం నెరవేరేలాగా నేను చేస్తాను. నీ జీవితంలో ఏది అది దక్కేలాగా నేను ప్రయత్నం చేస్తాను తల్లి. నాకు కావాల్సింది నా బిడ్డల యొక్క సంతోషం. వారు ఎక్కడ తప్పు చేస్తారో తప్పుకి తగిన శిక్షను కూడా విధించడం భాగంగానే ఈ సాయి ప్రతి పనిలో కూడా నీకు తోడుగా ఉంటారు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండటానికి నేను అన్ని విధాలుగా ఈరోజు శివయ్య ముందు గట్టిగా ఒక సంకల్పం చేసుకున్నావు. దాని ద్వారానే మంచి ఫలితాన్ని అయితే పొందబోతున్నావు. ఇక నువ్వు చేసే జాగరణలో మహా అద్భుతం జరగబోతోంది. ఎక్కడా కూడా ఎలాంటి పొరపాటు లేకుండా జీవితం పట్ల ఏ విధంగా ఎదగగలుగుతావో నీకు మంచి అవకాశం అనేది ఉంటుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితంలో ఏది కోల్పోయావో అది ఖచ్చితంగా నువ్వు జరుపుతావు. ఈ శివరాత్రి రోజు నువ్వు ఏవైతే వదిలేస్తే నువ్వు మంచి స్థాయిలో ఉంటావో అవన్నీ కూడాను వదిలేస్తూ ఉంటేనే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతావు. ఏవైతే కోల్పోయావో అవన్నీ దక్కించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను తల్లి. బాధలు ప్రతి మనిషికి ఉంటాయి, ప్రతి జీవిలో కూడా ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి భయపడితే జీవితం ముందుకు సాగదు. కాబట్టి గతంలో జరిగిన సమస్యలు ఏవి ఉన్నా సరే, ఎలాంటి కష్టాలైనా సరే నువ్వు అనుభవించవలసిందే. ఇక చింతించవద్దు. వాటి నుండి నువ్వు బయటపడతావు. ఈ జాగరణలో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నవన్నీ కూడాను జరిగేలాగా చూస్తాను బిడ్డ. ఓం సాయిరామ్. ఇక నిశ్చింతంగా ఉండు. ఏ సమస్యలతో అయితే ఇప్పుడు సతమతం అవుతూ ఉన్నావో నువ్వు వాటి నుండి బయటపడటానికే నీకు ఈ అవకాశం అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నిరాశతో నువ్వు చేసే ఏ పనైనా సరే నీకు విఫలమే దక్కుతుంది.
కాబట్టి ఏదైనా సరే చేసి చూడు, ఆనందం వెతుక్కో, ఎప్పుడూ కూడా ఆ పనిలో విజయం నీకు దక్కుతుంది. తల్లి, ఈ శివరాత్రి రోజున నీకు నిద్ర మంచి ఉపాయం చెబుతాను. దానికి తగ్గట్టుగానే నువ్వు నడుచుకున్నట్లయితే నీకు నీ జాగరణలో ఎలాంటి ఆటంకము లేకుండా సంతోషంగా చేయగలుగుతావు. నువ్వు ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరదు, అట్టివారు ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. నాపై ఎల్లప్పుడూ తల్లి, నీపైన నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ కూడాను నా ప్రజలే. అందరినీ నేను సమానంగానే చూస్తాను. కానీ వారిలో కొందరు మాత్రమే దొంగలవుతారు. వారికి నేను ఎలాంటివి కూడా చేయలేను. ఆత్యంతలు లేని ఈ పాదాలు ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనవే. బిడ్డ, నువ్వు నాపై పూర్తి విశ్వాసంతో మాత్రమే ఆలోచించుకుంటూ ఉండు. నీ కోరిక, నీ సంకల్పం ఏదైతే ఉందో అది శివయ్యతో ఏదైతే చెప్పావో అది తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా సరే పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాలు మీద కూడాను నేనే రప్పించుకుంటాను. ఎవ్వరూ కూడా వారంతట వారుగా నా వద్దకు రారు తల్లి. అసలు గురువుకి పగ్గాలు అప్పగించి నిశ్చంతంగా ఊరికే కూర్చుంటే చాలు తల్లి. నువ్వు చేయవలసినదంతా కూడాను నేను చేసి మిమ్మల్ని చివరాఖరి కంట కూడా గమ్యానికే చేరుస్తాను. బిడ్డ, నన్ను నమ్ము తల్లి. నువ్వు శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఎలాంటి ఆటంకాలు లేకుండా గురువు యొక్క నామస్మరణతో, గురువు యొక్క లీలలతో నువ్వు లీలమై ఉండాలి. ఎప్పుడూ కూడాను నువ్వు సద్గ్రంథాలను చదువుకుంటూ ఉండాలి. దేవుడు పట్ల నీకు నమ్మకం అనేది ఉంచుకోవాలి. నువ్వు ఈ రాత్రి అంతా కూడా దైవ చింతనలో లీనమై ఉండాలి. దైవానికి సంబంధించిన ప్రతీదీ కూడాను చదువుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ సాయి ఆశీస్సులు నీకు ఉంటాయి బిడ్డ. అప్పుడు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సాయి తోడుగా ఉంటారు. వెనుక ఎన్నో జన్మలలో మీతోనే ఉన్నాను. జన్మలన్నింటిలోనూ కూడాను మీతోనే ఉంటాను. మనం మళ్ళీ కలుసుకుంటాం బిడ్డ. నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసాకు కూడా నేను నా గురువుకు లెక్క చెప్పుకోవాలి కదా బిడ్డ. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసలు ఎవరి సేవకుడు కాదు. అది నా గురువుకి మాత్రమే బానిస. అన్నీ కూడాను నావే. అందరికీ అన్నీ ఇచ్చేది కూడాను నేనే. నా ఆజ్ఞ ఇవన్నీ కూడా ఈ సాయి చెప్పినట్లు నువ్వు నడుచుకోగలిగితే సాధించగలుగుతావు. ఏ పనైతే అనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడాను నువ్వు సాధించగలవు. ఎవరైతే ఎప్పుడు నా గురించి ఎల్లప్పుడూ సాయి సాయి అని తన నామాన్నే స్మరిస్తూ ఎప్పుడూ కూడా నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో వారికి ఖచ్చితంగా ఇహపరాల గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తల్లి, ఈ ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ఇలా ప్రాకులాడుతూ ఉండటం వల్ల మానేసి దైవం యొక్క దర్బార్లోని మన్ననలు పొందుటకు ఎప్పుడూ కూడాను భగవంతునికి కరుణా కటాక్షాలు సంపాదించుకోవటానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సాయి సద్గురువు పాదాలను ధ్యానించుకుంటూ ఉండాలి. నా భక్తులు అడిగినవన్నీ కూడాను ఇస్తూనే ఉంటాను. నేను
ఎప్పుడు కూడా ఇవ్వదలిసింది వారు అడిగేంత వరకు కూడాను ఆ మాత్రమే. ఎవరైతే నన్నే నమ్మి నన్నే ధ్యానించుకుంటూ మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడాను సూత్రధారి నడిపిస్తాను. రుణాన సంబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో బిడ్డ. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా సరే ఆలస్యం చేయకుండా ఆదరించి ఆకలిగా ఉన్నవారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు చెందుతాడు. తల్లి, నువ్వు ఎప్పుడూ కూడాను ఈ రాత్రికి జాగరణలో కూడినటువంటి శివయ్య ధ్యానం, ఈ ధ్యానంలో నువ్వు లీనమై గానం చేసినట్లయితే నువ్వే మర్చిపోదు. నీ కర్మలన్నీ కూడాను నశించి నువ్వు అనుకున్నది నీ సంకల్పం నెరవేరేలాగా ఆ శివయ్య ఖచ్చితంగా నీకు జరుగుతారు తండ్రి. తల్లి, నువ్వు నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి వస్తాను. నువ్వు ఎప్పుడైతే నన్ను ఎంతో ప్రేమతో నన్నే నమ్ముకుని ఉన్న వాళ్ళకి నేను ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది నా హృదయపూర్వకమైన మీరు ఎక్కడున్నా సరే, ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా నాకు తెలిసినవన్నీ కూడాను అన్నీ తెలుస్తాయి బాగా. నా భక్తుల కష్టములన్నీ కూడాను నావే. నా భక్తుని గురించి వారు అడిగినవన్నీ తీర్చటం నా కర్తవ్యం. కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. నీ కోరికలన్నింటికీ కూడాను అన్నీ కూడా ఈ సాయి పాదాల దగ్గర ఉంచావు కాబట్టి తప్పకుండా నీ కోరిక నెరవేరేలాగా నీ యొక్క సంకల్పాన్ని శివయ్యకు చేరవేస్తాను. తప్పకుండా అనుగ్రహం అనేది నీకు దక్కుతుంది. నాయందే మనస్సు నిలిపే భక్తి ఉంచు బిడ్డ. నన్నే ఆరాధించి వారి యోగక్షేమాలను ఎప్పుడూ కూడాను నేను కోరుకుంటాను. వారి యొక్క సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను బిడ్డ. నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములకైనా సరే విడిచెదను. నా మాటలను ఎప్పుడైతే పొల్లు పోనివ్వకుండా ఎవరైతే శరణు వేడుకొని ఉంటారో, భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమున తమ మనస్సునందు నిలుపుకొని ఉంటారో వారి ఎప్పటికైనా సరే తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధముల నుండి తప్పిస్తాను. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు. వారందరూ కూడాను మన గురువు అసలైన తండ్రి. ఇతరుల అనేక సుబోధాలు కానీ మనము మన గురువు యొక్క పలుకులని మరువరాదు. భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ కూడాను ఎన్నడూ కూడాను దూరం చేసుకోను. ఇది నా వాగ్దానం బిడ్డ. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనం ఇస్తాను తల్లి. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. ఈరోజు చేసే జాగరణలో ఖచ్చితంగా నేను కూడా పాల్పంచుకుంటాను. ఎందుకంటే నా బిడ్డ పస్తు ఉండి ఉదయం ఏమి తినకుండా తన కార్యం పూర్తి చేయటానికి నిర్విఘ్నంగా ప్రయత్నం చేస్తూ ఆ పనిలో నేను కూడా ఒక చెయ్యి అందిస్తేనే కదా విజయం అనేది సాధిస్తుంది. కాబట్టి ఆ పని కోసమే నేను ముందడుగుగా వచ్చి ఉదయం పనుల్లో సాయంగా ఉన్నాను. కాబట్టి తల్లి, ఏ పని చేసినా ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా సంతోషంగా నీ వాళ్ళతో గడిపి ఆనందంగా నువ్వు అనుకున్నది సాధించు బిడ్డ. సమానంగా చూస్తాను. నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లి. నేను ఎవ్వరి మీద కోపపడను బిడ్డ. ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా బిడ్డ? సముద్రం ఎప్పుడైనా సరే నదులను త్రిప్పివేస్తుందా? ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి బానిసను నేను ఉండగా భయం ఎందుకు?
నువ్వు నిశ్చింతంగా కూర్చో, అవసరమైనదంతా చేస్తాను, నిన్ను చివరికంట గమ్యానికే చేరుస్తాను. నాకు వారసులు ఎవరూ లేరు, నన్ను ఆశ్రయించిన వారికే నా సమాధి నుండే సమాధానం అనేది వస్తుంది. సమాధి చెందినప్పటికీ కూడాను నా ఎముకలు మాట్లాడుతాయి, విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇప్పుడున్న కష్టాన్ని చూసి భయపడుతూ రోజులన్నీ కూడా మంచి రోజులుగా మారుతాయి. ఇవన్నీ కూడాను నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, అలాగే శ్రద్ధ భక్తితో, నాపై నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సంతోషంగా నీ కర్తవ్యాన్ని మరవకుండా నిర్వర్తించు. అప్పుడు నీకు అన్ని విజయాలు సొంతం చేస్తాను. శివరాత్రి రోజు ఈ పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఒక చిన్న కథ రూపంలో బాబాగారు చెప్పిన ఒక మంచి మాటనైతే విందామండి. ప్రతి ఒక్కరూ కూడాను ఆ కథ ఏంది ఇప్పుడు విని తెలుసుకుందాం. పూర్వం ధర్మయ్య అనే మహారాజు ఉండేవారు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవారు, ఎన్నో దాన ధర్మాలు కూడా చేసేవారు. అతను ఎంతో ధర్మాత్ముడు. అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి అని వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవారు. తన రాజ్యంలో నుంచి ఎవ్వరిని కూడా ఒట్టి చేతులతో పంపేవారు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా సరే వస్తువులన్నీ కూడా వాటిని తీసుకొని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు. ఇలా మహారాజు గొప్పతనం 4 వైపులా వ్యాపించింది. అన్ని లోకాలలో కూడా అతని గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఆ విషయం యమధర్మరాజుకు కూడా తెలిసింది. ధర్మయ్య గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి వచ్చారు. అందులో చెత్త పనికిరాని వస్తువులు అన్నీ నింపుకొని ఆ వస్తువులన్నీ కూడాను ధర్మయ్య రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారో, ఎవరు కొనుక్కోవటం లేదు. సాయంత్రం అయింది. అక్కడికి సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులు ఎవ్వరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమమ్ముతున్నావు? ఏదైనా ఒక ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాము. ఈ పెట్టెలో ఏమున్నాయి, వాటి విలువ ఎంత అని అంటూ అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకొచ్చాను, అంటే అంతా చెత్తనే నింపుకొని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణాలు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలను విని నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? ఆ దరిద్రాన్ని ఎవరు దానికి విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా అబద్ధమే, ఎవరిని వట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను, అది అబద్ధమే అన్నమాట అయితే అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే, మహారాజు ఏ వ్యాపారిని కూడా ఊరికే వస్తువుల్ని తప్పకుండా కొనుక్కుంటారు. వారు, నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు, ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తామంటూ ఒక సైనికుడు అక్కడ నుండి మహారాజు వద్దకు చేరుకొని ఇలా అడుగుతారు. మహారాజు, ఈరోజు అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చారు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి, ఇందులో దరిద్రాన్ని ఉంది, దీనిని 1000 బంగారు నాణాలను అమ్ముతాను అని అంటున్నాడు. అప్పుడు మహారాజు వెంటనే, మీరు వెళ్ళండి, వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వారిని కనుక్కోండి.
ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాటని తప్పను అని అంటారు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణి వద్దకు చేరుకొని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణ్యాలు ఇస్తాము, వాటిని తీసుకొని ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. అప్పుడు దీనికి 1000 బంగారు నాణాలకు మాత్రమే ఇస్తాను, అంతకు తక్కువ నేను అమ్మను, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్ళిపోండి అని అంటారు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణాలు అడిగాము, కానీ అతను వినడం లేదు, 1000 బంగారు నాణాలు ఇవ్వమంటున్నారు, ఆ పెట్టెలో అంతా చెత్తే ఉంది, దానిని 1000 బంగారు నాణ్యాలకు కొనడం ఉచితం కాదు అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం, నేను ఎవ్వరిని రాజ్యంలో మంచి వట్టి చేతులతోని పంపలేను, నేను ఎప్పుడు విడవను కూడా, నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతనికి 1000 ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశిస్తాడు. బ్రాహ్మణి వద్దకు చేరుకొని అతనికి 1000 బంగారు నాణ్యాలు నిండిన ఆ పెట్టెను తీసుకొని మహారాజు వద్దకు చేరుకుంటారు. నాణ్యాలను తీసుకొని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మహారాజులు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచి ఆదేశిస్తారు. రాజమందిరంలో ముందు చల్లగాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో, అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపిస్తుంది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి, చాలా రకాల ఆభరణాలు ధరించి, అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు, ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతారు. మహారాజు మాటలు విన్న ఆ దేవి మహారాజు, లక్ష్మీదేవిని, మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు, అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉన్నాను, కానీ ఈరోజు రాజమందిరంలోకి దరిద్రం వచ్చింది, ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను, ఈరోజు ఒక పెట్టెలో నువ్వు దరిద్రం వచ్చింది, అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి, మీరు కట్టుబడి ఉండండి, నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా సరే ఆ పెట్టెను బయట పెడతాను, అలా చేస్తే మీకు నా మాట పోతుంది, అలా వదలకుండా ఉండాలి అని చెప్పి నేను ఆ పెట్టెను తెప్పించాను, అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను, ఇక నన్ను మీరు క్షమించండి అని అంటారు. ఇక లక్ష్మీదేవి రాజమందిరం నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటికి కనిపిస్తూ ఉంటారు. అప్పుడు మహారాజు, మీరెవరు అని అడుగుతారు. అలా అడిగిన వెంటనే అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం, ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకుని ఉన్నావు, అందుకే నేను ఎన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది, ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు, ఇప్పుడు మీ వద్ద ధనం లేదు, అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటారు. అప్పుడు మహారాజు, సరే మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు, నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను, మహారాజును విడిచి వెళ్ళిపోతుంది అని కొద్దిసేపటికి మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తారు. అప్పుడు మహారాజు, మీరెవరు, ఎటు వెళుతున్నారు అని అడుగుతారు. మహారాజు, నేను పుణ్యాన్ని, యజ్ఞుణ్ణి, మీరు దాన ధర్మాలు చేసేవారు, అందుకే నేను మీ రాజ్యంలో ఉంటున్నాను, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి దానం, అది ఆ రెండు కూడా వెళ్ళిపోతున్నాయి కదా, ఎందుకంటే ఆ రెండు లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు, దానాలు చేయలేవు కదా, అందుకు యజ్ఞం సంపూర్ణం కాదు, అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటారు. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అంటారు. అప్పుడు మహారాజు, సరే మీ ఇష్టం అంటారు. అప్పుడు ఆ యజ్ఞం కూడా రాజును విడిచి వెళ్ళిపోతుంది. ఆ కొద్దిసేపటికి పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు వెళుతున్నారు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా,
నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ ఇన్ని రోజులు నివాసం ఉన్నాను. కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి దానం యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు లభించదు. అందుకే నేను కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటారు. ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేస్తారు. రాజమందిరంలో నుండి బయటకు వస్తుంది. అప్పుడు మహారాజు, ఓ దేవి, నువ్వు ఎవరు, ఏ కారణం చేత బయటికి వెళ్ళిపోతున్నావో అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నేను కీర్తిని. లక్ష్మీ దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించేస్తారు. తర్వాత ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు వస్తూ ఉంటే మహారాజు అతన్ని చూసి, మహాత్మా, మీరు ఎవరు, మీరు కూడా దీనంగా అడుగుతుంటే అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజు, నేను సత్యాన్ని, మీరు సత్యవంతుడు ధర్మాత్ముడైన ఇన్ని రోజుల నుండి మీ వద్దనే ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ విడిచి వెళ్ళిపోతున్నాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేను. సత్యాన్ని విడవనందుకే అందుకు నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండటానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నానా? నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని, వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులు కొనుక్కుంటున్నానని మాట ఇచ్చాను. ఇలా కొనుక్కుంటున్నానని మాట ఇచ్చా. ఆ మాటని నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే కదా అని, అందుకే ఇచ్చిన మాట ప్రకారం అతనికి 1000 బంగారు నాణాలను ఇచ్చి దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే కదా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా కూడా ఏం లాభం లేదు అని. అప్పుడు ఆ సత్యం, మహారాజా, నువ్వు బాధపడకు, నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, ఇక నేను మాత్రం జీవితాంతం విడిచి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోకి కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడికి వస్తుంది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయావు కదా, కీర్తి కదా అని అంటారు. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతారు. కీర్తి, మహారాజు నన్ను క్షమించి, నేను లక్ష్మీ దానం యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఎక్కడైతే ఉంటారో నేను అక్కడ నివాసం ఉంటాను అని. అప్పుడు ఆ మాటలకు మహారాజు ఎంతగానో సంతోషించి ఆమెకు స్వాగతం పలుకుతారు. రాజమందిరంలోకి వస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి యశస్సు కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ పురుషుడు, మహారాజు, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అంటూ అతను కూడా రాజమందిరంలోకి వస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా వస్తుంది. ఆ తర్వాత మహాత్మ యజ్ఞానికి ఇలా తిరిగి రావటం వల్ల అప్పుడు యజ్ఞం, మహారాజా, ఎంత ధర్మాత్ముడైన ధనవంతుడైన సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. మీ వద్ద సత్యం ఉంది కాబట్టి ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ వేగంగా రాజమందిరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు, వచ్చావు అంటూ అడుగుతారు. అప్పుడు దానం, మహారాజు, వెళ్ళిపోయావు, మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం అన్నీ ఉన్నాయి, అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సరే సత్యం లేకుండా దానం చేయలేడు. దానం సత్యం ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయి. నేను మీ వద్దకు తిరిగి వస్తాను అని అంటాడు. మహారాజు చాలా సంతోషంగా స్వాగతం పలుకుతారు. దానం కూడా రాజా వెళ్ళిపోతూ ఉంటే ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తిరిగి మహారాజు దేవి తిరిగి వద్దకు వచ్చి చాలా సంతోషం, కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటో అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు కీర్తి అందరూ
ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, అందుకే సత్యాన్ని ధర్మాన్ని మళ్ళీ నీ వద్దకు తీసుకొచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు దేవి, మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ రాజమందిరంలో దరిద్రంతో నిండిపెట్టే ఉంది కదా, దరిద్రం ఉన్న చేట నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతారు. అప్పుడు మహాలక్ష్మి, మహారాజా కృప వల్ల దరిద్రంతో నిండిన పెట్టె కూడా బంగారంగా మారింది అంటూ రాజమందిరంలోకి ప్రవేశిస్తూ లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రం నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుడి వేషంలో మహారాజు వద్దకు వచ్చి, బ్రాహ్మణుడు, నువ్వు ఎవరు, నువ్వైతే వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతారు. అప్పుడు ధర్మరాజు, మహారాజా నేను సాక్షాత్తు యమధర్మరాజుని బ్రాహ్మణ వేషంలో వచ్చి 1000 బంగారు నాణాలను తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను, కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు, నువ్వు నన్ను మెప్పించావు, నీకు ఏదైనా వరం ఇస్తాను, నీకేం కావాలో కోరుకో అని అడుగుతారు. అప్పుడు మహారాజు, దేవా మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది, ఇక నాకేమీ వద్దు, నేను జీవితాంతం సత్యాన్ని ఆశీర్వదించుతూ ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ కథ బట్టి ఈరోజు మనం అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మాత్రం ఎప్పుడూ కూడా ఎవరు కూడా వారి వారి జీవితాలను వదులుకోవద్దు. ఆ మహారాజు సత్యాన్ని, ధర్మ విలువని దానం చేస్తూనే ఉన్నారు. మహాలక్ష్మి ఇలా అన్నింటిపైన సాధిస్తారు. అందుకే మానవులంటే మనుషులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని విడవకూడదు, ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. ఎవరైతే ధర్మంగా, సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్ద ఎల్లప్పుడూ ఆ మహాలక్ష్మి కొలువై నివాసం ఏర్పరచుకుంటుందని బాబా గారు ఈరోజు గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారు. ఈ కథ నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. ఈ శివరాత్రి రోజు ఎవరైనా మనం అన్నదానం కానీ ఇలాంటి దానాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా శివుని ఆశీస్సులు మనందరిపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం. రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.